నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. వాళ్ళ రాష్ట్రంలో వైసీపీ నాయకులు బరి తెగించి మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి, చంద్రబాబు నాయుడు గారికి సైలెన్స్ కావాలి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారాగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, లక్షల మందికి ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం సంపదను పెంచాలి, ఆ సంపద ద్వారాగా పేద పొడుగు బలైన వర్గాలకు సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలా తిరిగి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ వైసీపీ నాయకులు ప్రజల ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షం లాగా మీరు రాజ్యాంగబద్ధంగా పాత్ర పోషించండి, తప్పలేదు. మీరు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి మీరు ఊరేగింపులు చేసుకుంటాం అనేది ఇదేమి సాంప్రదాయం మాకు అర్థం అవుతుంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఊరేగింపు చేశాడు కాబట్టి ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. ఇవాళ ఎవడైనా కేకుల్ని గొడ్డలతో కట్ చేస్తారు, ఫ్లెక్స్లు పెట్టి మా అక్క చెప్పింది రప్పరప్పలు ఆడించమందని ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? ఈ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదు. నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నేను తప్పు మాట్లాడాను, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఆయన చెప్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అండగా నేనున్నాను, శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని మాట్లాడుతున్నారు. ఈ దాడులు ఖండిస్తాము, మంచిదే. పోలీసులు లేకపోతే రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళను ఖండిస్తున్నాం, మంచిదే. మేము కూడా ఇటువంటి ఘటనలు దురదృష్టకరం, ఇటువంటి జరగకూడదని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఉదయమే టెలికాన్ఫరెన్స్ కూడా వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. వాళ్ళను ఖండిస్తున్నాం. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఒక మాట అన్నారని చెప్పి పట్టాభి ఇంటి పైన నిర్దాక్షిణ్యంగా దాడి చేయించావు కదా. పార్టీ ఆఫీసు పైన అల్లరి మోకలను పంపించి పార్టీ ఆఫీసును పగలగొట్టి అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా రాడ్లు పెట్టి కొట్టారు కదా. మరి ఆనాడు తప్పు అనిపించలేదా? ఆ రోజు నువ్వేమన్నావు? నన్ను మాట్లాడితే నా అభిమానులు స్పందిస్తారు అన్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అభిమానులు ఉండరా? వాళ్ళు స్పందించరా? అలా నువ్వు ఎలా అనుకుంటావు? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగితే పెట్టుబడులు రాకూడదు, యువతకు ఉద్యోగ అవకాశాలు రాకూడదనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ రోజున ఇదే జోగి రమేష్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. మీ ఇంటి మీదకి వస్తే మా ఇంట్లో మా అమ్మ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా భార్య పిల్లలు ఉన్నారని చెప్తున్నావు కదా. మరి పట్టాభి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ భార్య పిల్లలు లేరా? వాస్తవం చెప్పాలంటే ఎంతో దుర్మార్గమైన చర్య. అంటే ఒకే కూతురు పట్టాభి, వాళ్ళ తల్లి మార్కెట్కి వెళ్ళి వీళ్ళు దాడి చేస్తుంటే పని అమ్మాయి ఆ బిడ్డను బాత్రూంలో పెట్టి తలుపు వేసి గంట బాత్రూంలో కూర్చునేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ఆనాడు
ఈ సరైన విధానం కాదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. ఇవాళ మీరు 5 ఏళ్లలో విధ్వంస పాలన చేసి, ఒక నిరంకుశ పాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అసలు రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఈరోజు వదిలేసి లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి గాడిలో పెట్టడానికి ఆయన అనుభవం, వాళ్ళ కేంద్రం సహకారం తీసుకొని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇవాళ రోడ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ప్రజారంజిక పాలన చేస్తా ఉన్నారు. వాళ్ళ వైసీపీ నాయకులకి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు కొట్టాలంటే ఇలా మాట్లాడారు. అయ్యా వైసీపీ నాయకులారా, మీకు ఒకటే మనం చేస్తా ఉన్నాను. 151 సీట్లు ఉంటే 11 సీట్లు ఇచ్చారు, అంటే మీకు 11 మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు గారికి 164 మార్కులు వేశారు. కాబట్టి ఇవాళ ప్రజలు మార్పులు వేసే పరిస్థితిలో లేదు. మీరు మాట్లాడిన భాష, మీరు చేసిన పనులకి ప్రజలు ఇసుగు చెంది ఇటువంటి అరాచక పాలన వద్దు, ఇటువంటి నిర్బంధ పాలన వద్దు, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం కావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకుడు రావాలని వాళ్ళ మూకమ్మడి కులాలకి మతాలకి అతీతంగా 164 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచన ఎలా ఉందంటే అరాచకానికి తావివ్వరు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ప్రతి పౌరుడు కోరుకుంటారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి పౌరుడు కోరుకుంటారు. అందరూ బాగుంటే అందరూ మనం ఉంటాం అనేటువంటి ప్రజల ఆకాంక్ష అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పాలన చేస్తా ఉన్నారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లేశారు అనుకుంటున్నాం, అది తప్పు. వద్దు అనుకుని ఓట్లేశారు. అసంతృప్తి వేరు, వద్దు వేరు. కాబట్టి వద్దు అనుకున్నటువంటి నిన్ను మరలా కావాలని ఏ ఒక్కడు కోరుకోవడం లేదు. ఇది నేను అధికారంలోకి వస్తే అది చించేస్తా, ఇది పొడి చేస్తా, వాళ్ళని తీసుకొస్తా, వీళ్ళని తీసుకొస్తా, అసలు నీకు అధికారం ఇస్తా. నువ్వు పాలక పక్షంలో ఏ రకంగా వ్యవహరించావు, వాళ్ళ మీరు ప్రతిపక్షంలో కూడా ఆ రకంగా వ్యవహరిస్తావు. మీ మాటలు, మీ చేష్టలు చూసి ఇవాళ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ ఏంటి, 68 లక్షల కిలోలు కల్తీ నెయ్యి టీటీడీకి ఇచ్చారని సిట్ నిర్ధారించింది, అనేక ల్యాబులు నిర్ధారించినాయి. కానీ మీరు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు క్లీన్ చిట్? పేపర్ చూపించండి. సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు స్పందిస్తారు? ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ, అర్థం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ అలా ఆలోచిస్తున్నారు. ప్రజల ఆలోచన మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ పనులన్నీ చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఈ రోజున విడిపోయినటువంటి రాష్ట్రాన్ని 14-19 గాడిలో పెడితే 19-24 గాడి తప్పించేసాం. ఇవాళ ప్రతి కార్పొరేషన్లో అప్పు చేశాం. అందిన గాడి చివరికి ఎంత దుర్మార్గం అంటే టిట్కు ఇల్లు, పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు, దాని మీద లోన్ తీసుకుంటే ఆ బ్యాంకింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళని డబ్బులు, ఎంత దుర్మార్గం చేయండి. చివరికి సెంటు స్థలం మీద కూడా అప్పు తీసుకుంటారు. ఏది వదల ప్రెవరేజ్ 25,000 కోట్లు. ఇలా ప్రతి కార్పొరేషన్, వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ మీ హయాంలో నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యం. వాళ్ళ అవన్నీ గాడిలో పెడతారు, వాళ్ళు కష్టపడుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడతాం. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు కలిగిన పార్టీ ఏ 10 మందికో 20 మందికో 50 మందికో ఆవేశంతో ఇటువంటి ఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ అటువంటి జరగకూడదు అనేటువంటిది మా పార్టీ యొక్క ఆలోచన, మా నాయకుడి యొక్క ఆలోచన. దాన్ని మేమేమి బ్రహ్మాండంగా చేశారంటలా. కానీ జగన్మోహన్ రెడ్డి వారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విషయాలను ఖండిస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఒక్క మాట మాట్లాడింది లేదు. ఇదే జోగి రమేష్ నేను అడుగుతున్నా సూటిగా, నువ్వు నీ ఇంటి మీద దగ్గరికి వస్తే నువ్వు అంత బాధపడుతున్నావు కదా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి రాలేసినప్పుడు అప్పుడు నీకు ఈ గుర్తు రాలేదా?
ఇవాళ నువ్వు దేనికి వెళ్ళావు జైలుకి? ఇలా బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి నువ్వు జైలుకి వెళ్ళావా? నువ్వు అడ్డంగా నకిలీ మధ్యలో దొరికి జైలుకి వెళ్ళింది పెద్ద మనిషి. జైలు నుంచి నువ్వేదో మహానేతలాగా ఈ బడుగు వర్గాలకి పేద వర్గాలకి ఏదో సేవ చేసిన వాడిలాగా నువ్వు పెద్ద ఊరేగింపు వెళ్ళి ఊరేగింపు అనంతరం నువ్వు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ఒక నారా లోకేష్ గారిని పట్టుకొని, ఒక పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము క్షమించిన సత్య సమాధానం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు కూడా ఇటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలు మీ పాలనలో జరిగినప్పుడు ఏ ఒక్కడన్నా వాళ్ళు మేము చెప్తున్నాం ఇటువంటి జరగకూడదు, జరిగి ఉండకూడదు, జరగకూడదని నేను ప్రస్తుత ద్వారాగా చెప్తా ఉన్నాను. ఇలాగ ఏ వైసీపీ నాయకుడు గత వాళ్ళ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలు బలహీన వర్గాలని మోసపోతూ పోసారు. బీసీల్ని, ఎస్సీల్ని, మైనారిటీల్ని ఎంత మందిని చంపారో తెలియదు. వాళ్ళకు ఎదురు మాట్లాడితే పీకలు కోసినటువంటి నేపథ్యాన్ని చూసాం. కానీ ఇవాళ అటువంటిది లేదే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి రాష్ట్రాన్ని కోరుకునే వ్యక్తి. రాంగాడి విషయంలో ఎవరైనా పార్టీ వాళ్ళైనా క్షమించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన అనేక కాన్ఫరెన్స్లు, అనేక మీటింగ్లు చెప్తారు, మీరు వ్యక్తిగత దోషాలు చేయొద్దు, మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే చట్టానికి ఎవరైనా అతీతులు కాదు, మీరు ప్రజలు అవకాశం ఇచ్చారు, అధికారం ఉంటే ప్రజలకు సేవ చేస్తాం, అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇవాళ ప్రజలకు మేలు చేస్తున్నాం. మేము అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక క్రమశిక్షణతో మా సిద్ధాంత పరంగా మేము ముందుకు వెళ్తాం తప్ప వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంత ప్రకారం ఆయనకి తిడితే నచ్చుద్ది, ఆయన పగలగొడితే నచ్చుద్ది, ఆయనకు ఏ తప్పు చేసినా ఆయన మాట్లాడే మాటలు ఆయనకు నచ్చాలని మాట్లాడుతున్నారు, ఆయన కళ్ళలో ఆనందం చూడాలని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా చైతన్యం, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. వాళ్ళ ఇల్లు గతంలో మాట్లాడినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేశారని అడుగుతారు. కానీ చట్టరీత్యా తప్పు చేసిన వాళ్ళ మీదే వాళ్ళు 2 బుక్కలు, అందులో రాజ్యాంగబద్ధంగా పనిచేసిన వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు ఉండవు. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టి తప్పులు చేసిన వాళ్ళపై చర్యలు ఉంటాయి. అది తప్పు చేసిన వాడు శిక్షార్హుడు, వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఎక్కడ ఉన్నా కూడా రేపు ఎవరు అధికారులు ఉంటారా ఎవరు ఉండరా అనేది కాదు ముఖ్యం. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసం, ప్రజాహితం కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయం వైసీపీ శ్రేణులు గమనించాలి. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ విమర్శలు ఏమిటంటే ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శ చేయండి, ఆ విమర్శ సరైనదైతే మనం సరి చేసుకుంటాం. మీరే కాదు, ప్రజలకు కూడా హక్కు ఉంది, ప్రజా సంఘాలకు హక్కు ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు హక్కు ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే ఈ తప్పు చేశారని చెప్పండి, తప్పు అయితే సరి చేసుకుంటాం. అంతే తప్ప ఈ రకమైనటువంటి మాటలు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఇటువంటి చర్యలు ఏ పార్టీ వాళ్ళు చేసినా అది సరైనది కాదని మనం చేస్తాం.